ఎన్టీఆర్ జీవీఆర్ సేవా సమితి అనే యూట్యూబ్లో ఒక మా సేవా కార్యక్రమాలు చూసి హనుమకొండ దగ్గర నుంచి ఒక వీడియో అయితే మాకైతే పంపించడం జరిగిందండి. ఆ వీడియోలో భార్యాభర్తలు ఇద్దరు కూడా అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వాళ్ళకి కనీసం తన పనులు తను చేసుకుని లేని పరిస్థితులు ఉన్నారని చెప్పేసి ఆ వీడియో పంపించారు. వాళ్ళకి పిల్లలు కానీ లేకపోతే అమ్మా నాన్నలు కానీ ఎవరు లేరండి, వాళ్ళకి నాన్నోళ్ళు అంటూ ఎవరు లేరని చెప్పేసి ఆ వీడియో అయితే పంపించడం జరిగిందండి. సూసైడ్ కు ప్లాన్ చేసుకున్నాం. ఇద్దరు ప్లాన్ చేసుకోకూడదు, ఎలాంటి చిన్న చిన్న విషయాల కోసం సూసైడ్ ప్లాన్ చేసుకోకూడదు. ఇది హన్మకొండ వీడియోనా? ఓకే, అది చూశాను, చాలా ఇబ్బందిగా ఉంది. చాలా బాగా అనిపించింది. ఏం చేద్దాం అంటే వాళ్ళ పరిస్థితి ఇద్దరు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. ఆ సర్జరీకి ఎంత అవుతుందో అంతవరకు ఇచ్చేద్దాం, అమౌంట్ రూపంలో ఎంత అవుతుందో అంతవరకు ఇచ్చేద్దాం. ఓకేనా? రైట్. నా పేరు యుగేందరు. మేమిద్దరం హ్యాండిక్యాప్డ్. మా ఫ్రెండ్ వాళ్ళు మాకు మ్యారేజ్ చేశారు. అయితే ఈమె ఒక 3 months తర్వాత మ్యారేజ్ అయినాక షుగర్ అటాక్ అయింది. షుగర్ అటాక్ అయ్యి ఒక 6 months దాకా షుగరు అట్లా టాబ్లెట్లు అవి ఇవి వాడుకుంటూ ఈమెను హాస్పిటల్కి అటు ఇటు తిప్పడం, నేను షాప్ తీసుకోవడం అట్లా అయిపోయింది. తర్వాత ఇక నేను షాప్కి వెళ్ళే టైంలో ఈమె బాత్రూమ్కి వెళ్ళి కర్రలు జారి కింద పడిపోయింది. కింద పడి ఆ కాలు ఫ్రాక్చర్ అయ్యి ఎంఎం తీసుకెళ్ళాం. ఎంఎం తీసుకెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేశారు October 14th. చేసిన తర్వాత ఒక 1 month దాకా చూసినాం ఎట్లుంటుంది పొజిషన్ అనేది. చూసి మళ్ళీ మంత్లీ చెకప్కు వెళ్ళాం. వెళ్తే పర్లేదు, బాగానే ఉన్నది, నడవచ్చు, మీరు కొంచెం ఇప్పుడే నడిస్తే బాగుంటుంది అని చెప్తే ఒకసారి లేచి నిలబడితే ఇక కథం కాలు అనేది ఇట్లా 1 side అవుతుంది, నిలబడలేకపోతుంది. ఏంది అని నేను ఒకసారి ఇట్లా చూసే వరకు గ్యాప్ వచ్చేసింది. బొక్క తిక్కనే ఉన్నది కదా, ఇగో ఇది బొక్క లేని కాడ వెయిట్ పడతాను, నడవడానికి లేదు, ఇక చాలా అవస్థ అవుతుంది. మాది ఈ నర్సంపేట చెలపర్తి గ్రామం, దుగ్గొండి మండలం. October 9 కళ్ళు తిరిగి కింద పడిపోతే కాలు ఫ్రాక్చర్ అయింది. ఆ 2 కర్రలతో నడిచేది. ఇప్పుడు మంచానికే పరిమితం అయిపోయింది. ఎక్స్రే గిట్లా చూస్తున్నారు డాక్టర్లు, కానీ మంచిగానే ఉన్నది అంటారు. కానీ ఇది కాలు మొత్తం 1 side బ్యాలెన్స్ పడి నిలబడడానికి వస్తలేదు నాకు. కాళ్ళు విరగక ముందు మంచిగానే ఉంటుంది. మేము ఇరిగినప్పటి నుండి చాలా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు బాగా వస్తున్నాయి. అప్పటి నుండి మేము మా వల్ల అయితే లేదు. సూసైడ్ కు ప్లాన్ చేసుకున్నాం. ఇద్దరు ప్లాన్ చేసుకోకూడదు, ఎలాంటి చిన్న చిన్న విషయాల కోసం సూసైడ్ ప్లాన్ చేసుకోకూడదు. కాకపోతే ఏంటంటే ఏమంటే మీకు ఇంతకుముందు ఏదో షాప్ ఏదో ఉందన్నారు. అవునవును, ఉంది సార్. కానీ అందులో ఇక నాకు అన్ని ఖర్చులు అయ్యే వరకు అందులో సామాన్ ఇట్లా ఏం లేక అది డౌన్ అయిపోయింది. అది కూడా నడతలేదు, తీస్తలేము. ఈయన ఇంటి దగ్గరే ఉంటాడు. అట్లా ఇక డబ్బులన్నీ నాకు హాస్పిటల్కు రూమ్ రెంట్ చిల్లర ఖర్చులకు అటు ఇటు అయిపోతున్నాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాను. హాస్పిటల్ మందులు ఇట్లా కావాలంటే కూడా డబ్బులు ఉండలేవు. వచ్చే 2 పెన్షన్ రూమ్ రెంట్ కు చిల్లర సామాన్లకి అయిపోతున్నాయి. ఇబ్బంది అవుతుంది. మందులు తెచ్చుకుంటలేను ఇప్పుడు. 2 months ఎక్కువ అవుతుంది, వాడట్లేదు. మళ్ళీ నాకు షుగర్ కూడా ఉంది. ఆ షుగర్ టాబ్లెట్లు కూడా వాడతలేదు. 2 నెలలు అవుతుంది సార్. ఇక డబ్బులు లేక తెచ్చుకుంటలేము. సరేనమ్మా, ఇప్పుడు మీ వీడియో చూసి అయితే మేము ఇక్కడ దగ్గర రావడం జరిగింది. కంపల్సరిగా మా ఎన్టీఆర్ జీవీఆర్ సేవా సమితి నుంచి మీకు ఒక ఆదుకొని వెళ్తాం. ఇక్కడ నుంచి మీకు సహాయం చేసి మేము ఇక్కడ నుంచి వెళ్తాం. ఇలాంటి వీడియోలు కూడా బయటకి వైరల్ అయితే కూడా మీకు కూడా కొంచెం బాగుంటది. మేము అట్లా మీదే పెడతాం మొత్తం. ఓకే, మాట్లాడ చూద్దాం. నేను మీరు చెప్పినట్టు కూడా డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడతాం, మా దగ్గర ఉన్నారు. మీరు ఒకసారి మీ డీటెయిల్స్ ఒకసారి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జీవీఆర్. ఈరోజు హన్మకొండ దగ్గర నుంచి ఒక వీడియో రావడం వల్ల హన్మకొండ రావడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఫిజికల్గా హ్యాండిక్యాప్స్. ఇద్దరికి మ్యారేజ్ అయింది. తను కాలు ఒకప్పుడు కొంచెం మంచిగా ఉంది. కాకపోతే బాత్రూమ్కి వెళ్ళే టైంలో కాలు జారటం వల్ల ఆ కాలు కూడా ఇబ్బంది అయ్యి మంచానికే పరిమితమైంది. తను ఎలాగో హ్యాండిక్యాప్డ్ కాబట్టి తను కూడా ఏమి వర్క్ చేసే టైంలో లేడు. అయితే వాళ్ళిద్దరికీ వాళ్ళ జీవనం గడవడం అనేది చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి మాకు ఒక వీడియో పంపించారు. ఎన్టీఆర్ జీవీఆర్ సేవా సమితి నుంచి ఈరోజు హనుమకొండ దగ్గరికి వచ్చేసి వాళ్ళకి మా వంతు సహాయంగా
సహాయం చేద్దామని ముందడుగు చేసి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజైతే వీళ్ళకి మా వంతు సహాయంగా ఖచ్చితంగా సహాయం చేసి వెళ్తాం ఇక్కడికి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. అన్ని సక్రంగా ఉన్న మనకే చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. అలాంటిది ఇద్దరు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అండి. వాళ్ళు నడవలేని పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి, కనీసం ఒక కిరాణా షాప్ కాడికి వెళ్ళి ఒక రైస్ కొనుక్కొచ్చుకునే వసతి కూడా వాళ్ళకి లేదు. అలాంటి ఇబ్బందులు ఉన్నారు వీళ్ళు. అందుకోసం ఇవాళ మేమైతే ఇక్కడికి వచ్చేసాం. వీళ్ళకైతే మా చేతన సహాయం అయితే మేము ఖచ్చితంగా చేస్తామండి. ఈ వీడియో చూసే ఎవరైనా కానీ ఒకవేళ మీకు సహాయం చేయాలని ఉంటే ఈ వీడియో పైన వీళ్ళ ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబర్ పెడతామండి. కంపల్సరీగా మీకు తోచిన సహాయం 5 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, ఎంత తోచితే అంతా వీళ్ళ ఫోన్పేకి సహాయం చేయండి. ఎందుకంటే వీళ్ళకి మనం ఒక చేతినిచ్చిన వాళ్ళు అవుతాము. కంపల్సరీగా సహాయం చేయండి. ధన్యవాదాలు. జై ఎన్టీఆర్. అండ్ నేనైతే ఇక్కడికైతే వీళ్ళకి సహాయం చేయడానికి ఖచ్చితంగా వచ్చానండి. మా ఎన్టీఆర్ జీవీఆర్ సేవా సమితి నుంచి వీళ్ళకి ఈరోజు మా సహాయంగా, దీన్ని బ్యాండిల్ పెట్టలేదమ్మా, మాకు సహాయంగా ఈరోజైతే వీళ్ళకి మాకు తోచిన సహాయం జూనియర్ ఎన్టీఆర్ జీవీఆర్ సేవా సమితి నుంచి ఈరోజు వాళ్ళకైతే అందజేయడం జరుగుతుంది. ఇలాంటి వీడియోలను మీరు ఎంత తొందరగా ముందుకు తీసుకెళ్తే ఇలాంటి వాళ్ళు మాకు తెలిస్తే వాళ్ళు కంపల్సరీగా సహాయం చేయడానికి మేము ముందుంటాం. దయచేసి ఇలాంటి వీడియోలు కంపల్సరీగా ముందుకు తీసుకెళ్ళి షేర్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. జై ఎన్టీఆర్. ధన్యవాదాలు. ఎన్టీఆర్ అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి సేవలు ఇంకెన్నో చేయాలని, మాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే అమ్మా, అలాంటి ఇబ్బంది లేదు. ఓకే రైట్. జాగ్రత్త, మీరు మంచిగా ఉండాలి. మీతో పాటు అందరూ మంచిగా ఉండాలి. ఓకే రైట్, జాగ్రత్త.